అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం గామి అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిలింగా వస్తున్న ఈ మూవీని విద్యాధర్ డైరెక్ట్ చేస్తున్నాడు. చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో పోషిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరగా కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకింగ్ వీడియోను విడుదల చేయగా సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. గామి వరల్డ్ వైడ్ గా మార్చి 8న విడుదల కానుంది. ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, నేను వారణాసిలో గామి షూటింగ్ చేస్తున్న సమయంలో ఫలక్నుమా దాస్ టీజర్ను ఎడిట్ చేస్తున్నా. విద్యాధర్ ఈ చిత్రంలో నన్ను తీసుకోవాలనుకున్నాడు. ఆయన ఆఫీస్కు వెళ్లి ప్రిపరేషన్ని చూశా. సినిమా కోసం విద్యాధర్ చాలా పరిశోధించారు. గామి సినిమాను కొంత ప్రత్యేక బడ్జెట్లో తీయాలనుకున్నాను. నేను నవ్వా, కానీ ఆ టైంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మా ప్రయత్నం చెప్తే ఏం జరుగుతుందో చూద్దామనుకున్నా. గామి సినిమా కోసం 4 సంవత్సరాలు కేటాయించాం. మేము కోరుకున్న VFX అందించాం. మేమెంత కృషి చేశామో గుర్తులేదు. కుంభమేళలో నేను అఘోరానేమో అనుకుని కొంతమంది నాకు డబ్బులు విరాళం ఇచ్చేవారు. సినిమాలో వచ్చే ఓ షాట్లో నాకు వణుకు పుడుతుంది. ఓ వృద్ధురాలు నేను ఆకలితో ఉన్నానని భావించి నాకు ఆహారం ఇచ్చింది. ప్రజలు నన్ను అఘోరగా భావించినందుకు సంతోషిస్తున్నా. ట్రైలర్ పెద్ద హిట్ అవుతుంది. దాన్ని ప్రపంచానికి చూపించాలని ఆసక్తిగా ఉన్నాము. గామి కాపీ సిద్ధంగా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా పూర్తి కాలేదు. అందుకే గామి మార్చి 8న రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలు, డైరెక్ట్ సినిమాలతో ఉపేంద్ర అభిమాన హీరో అయ్యాడు. ఉపేంద్ర స్టైల్, ఆయన సినిమాలను చాలా మంది ఇష్టపడతారు. ఒకప్పుడు ఉపేంద్ర దర్శకత్వంలో పలు సినిమాలు వచ్చాయి. కానీ మధ్యలో దర్శకత్వంకు దూరంగా ఉండటం వల్ల ఆయన మార్క్ సినిమాలను ప్రేక్షకులు మిస్ అయ్యారు. ఎట్టకేలకు ఉపేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. UA అనే టైటిల్తో ఒక భారీ సినిమాను ఉపేంద్ర రూపొందించడం జరిగింది. ఈ సినిమా కోసం ఆయన కన్నడ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కు అక్కడా ఇక్కడ మంచి స్పందన దక్కింది. ఉపేంద్ర కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అయితే ఇతరులు డబ్బింగ్ చేస్తారు. కానీ UA సినిమా తెలుగు వర్షన్ కోసం స్వయంగా ఉపేంద్ర డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తానే డబ్బింగ్ చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉపేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులో మన మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుని కూడా ప్రకటించారు. దీంతో చిరంజీవికి అభిమానుల దగ్గర నుంచి, తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి, అనేక మంది ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మంది సినీ రాజకీయ సెలబ్రిటీలు మెగాస్టార్ని కలిసి అభినందించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఓ కార్యక్రమం చేపట్టి చిరంజీవితో పాటు మిగిలిన పద్మ అవార్డుకి ఎంపికైన వారిని కూడా సత్కరించింది. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిని అభినందించారు. గవర్నర్ తమిళిసై ఆహ్వానం మేరకు చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి రాజ్భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి తమిళిసై అభినందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన చిరంజీవిని సత్కరించిన ఫోటోలను గవర్నర్ తమిళిసై అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే చిరంజీవి కూడా ఈ ఫోటోలను షేర్ చేస్తూ గవర్నర్ తమిళిసైకి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే టాలీవుడ్ కూడా చిరంజీవికి అభినందన సభ ఏర్పాటు చేయబోతుందని సమాచారం. I'm extremely sorry. On the day I was unable to come. Yes, Honorable Home Minister, yeah. That is very great. Actually, we have many more laws. Beyond the screen, you have done so many. Yeah, that was my work, and that was really very much picked up. Yes. Because Yeah, on screen everyone can. Beyond the screen, your service is highly appreciable. Very service. That is very great. Nice of them working about cinema industry workers, constitution. Right from the beginning, madam is used to. Yeah, but that's not. He was giving idea. This is Subramania. Sir. మేడం ఒక్కసారి ఇక్కడ చూడండి.
Yeah, she is radiologist. My son is a community medicine specialist. Daughter is a diabetologist. రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురు మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు క్లింకారా. చరణ్ ఉపాసనల పెళ్లి తర్వాత 10 ఏళ్లకు కలిగిన సంతానం కావడంతో ఈ పాప ఆ ఇంట చాలా స్పెషల్. అంతేకాదు మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా క్లింకారాను చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు. క్లింకారాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. క్లింకారా పుట్టినప్పటి నుంచి మెగా హీరోలకు బాగా కలిసి వస్తుంది. రామ్ చరణ్ RRRతో ప్రపంచ స్థాయి గుర్తింపు, ఆస్కార్తో పాటు ఎన్నో అవార్డులు రావడం, జేమ్స్ కామెరూన్ లాంటి వారు చరణ్ నటనను ప్రశంసించడం, ఆ తర్వాత అల్లు అర్జున్కు జాతీయ అవార్డు, రీసెంట్గా మెగాస్టార్కు పద్మవిభూషణ్ రావడం క్లింకారా అడుగుపెట్టిన వేళ విశేషమంటూ మెగా ఫ్యామిలీ మురిసిపోతున్నారు. ఇంత ముద్దుగా చూసుకునే స్టార్ కిడ్ను మెగా ఫ్యామిలీలో అందరూ ముద్దుగా ఏమని పిలుస్తారు? క్లింకారా నిక్నేమ్ ఏంటి అని మెగా ఫ్యాన్స్కు, కామన్ ఆడియన్స్కు పెద్ద డౌట్ వచ్చింది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాటగా క్లింకారాను కారా అని సంబోధించడం వినిపించిందట. దాంతో ఆమె నిక్నేమ్ ఏంటో రివీల్ అయింది. అయితే మెగా ఫ్యామిలీ అంతా క్లింకారాను కారా అని ముద్దుగా పిలుచుకుంటారు అని అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి త్వరలో ఇంటివాడవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కూతురైన అద్వితా రెడ్డితో ఆశిష్ రెడ్డి 7 అడుగులు వేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో దిల్ రాజు, శిరీష్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందజేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆశిష్ రెడ్డి వెడ్డింగ్ ఈవెంట్ కు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మోహన్ బాబులకు శుభలేఖ అందించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులకు కూడా దిల్ రాజు శుభలేఖ అందించారు. 14న జరగనున్న ఈ వెడ్డింగ్ ఈవెంట్ కు రావాల్సిందిగా మహేష్ బాబును, నమ్రత శిరోద్కర్ ను దిల్ రాజు, ఆశిష్ కోరారు. మహేష్ కు దిల్ రాజు ఆహ్వానం అందిస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ జంట రిచా చద్దా, అలీ ఫజల్ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము త్వరలో తల్లిదండ్రులము కాబోతున్నామంటూ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 1+1=3 అంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ రిచా ఫజల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రిచా, అలీ ఫజల్ జంట దాదాపు 4 ఏళ్ల డేటింగ్ తర్వాత అక్టోబర్ 2022లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన ఏడాదిన్నరకు ఇప్పుడు మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలోని రామ మందిరాన్ని మరోసారి సందర్శించారు. శుక్రవారం ముంబై నుంచి అయోధ్యకు వెళ్లిన బిగ్ బి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భారీ భద్రత మధ్య బిగ్ బి ఆలయం నుంచి బయటకొస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అమితాబ్ బచ్చన్ నెల రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడం ఇది రెండోసారి. గత నెల 22వ తేదీన బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరైన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు బిగ్ బితో పాటు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరై శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. అప్పుడు రాముడి దర్శనానికి సంబంధించిన ఫోటోలను కూడా బిగ్ బి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రామచంద్రకి జై అంటూ దివ్యమైన రూపంలో గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముణ్ణి దర్శించుకుంటున్న ఫోటో, ఆలయం చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. తన తాజా చిత్రం వ్యూహం విడుదలకు లైన్ క్లియర్ అయిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ సినిమా విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. ఈ నెల 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుందని తెలిపారు. ఒక అమ్మాయితో పార్టీ చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హే నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వ్యూహం రిలీజ్ ను మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ కాబోతుంది. టీడీపీని తాగేయడానికి, జనసేనను తినేయడానికి మేము వస్తున్నామని ట్వీట్ చేశాడు. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించడం పట్ల పద్మవిభూషణ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు భారతరత్న రావడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. పివి దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని మార్చేశారని అన్నారు. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా మారేందుకు పునాది వేసిన వ్యక్తి పివి అని కొనియాడారు. పివికి కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలుగువారికి కాదు, భారతీయులందరికీ సంతోషకరమైన విషయమంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. పివితో పాటు ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్లకు కూడా భారతరత్న వరించడం పట్ల కూడా చిరు సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా వచ్చిన తాజా చిత్రం యాత్ర 2 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తూ ఉండగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటించారు. మహివీ రాఘవ్ దర్శకత్వం వహించారు. ఇక ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా చూసిన అభిమానులు చాలా క్లీన్ గా ఉందని, జగన్ పాత్రలో జీవా జీవించేశాడని చెబుతున్నారు. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ డిలేటెడ్ సీన్ రిలీజ్ చేశారు. ఈ సీన్ లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయాలు, జగన్ను సీఎం చేయమని ఎమ్మెల్యేలంతా అధిష్టానంకు లేఖలు రాయడం, మరోవైపు ప్రతిపక్ష నాయకులు సీఎం జగన్ పై బురద చల్లాలని చూడటం ఈ వీడియోలో చూడవచ్చు. జ్యోతిష్యుడు వేణుస్వామితో లక్షలు ఖర్చు చేసి పూజలు చేయించుకుంటారు సెలబ్రిటీలు. రష్మిక మందన, నిధి అగర్వాల్, డింపుల్ హైతి, ఇనయా సుల్తానాతో పాటు పలువురు సెలబ్స్ వేణుస్వామితో పూజలు జరిపించుకున్నారు. వేణుస్వామి చేసే పూజ వలన కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని వారు నమ్ముతున్నారు. వేణుస్వామి దగ్గర వివిధ రకాల పూజల మెనూ ఉంటుంది. పూజను బట్టి రేట్ ఉంటుంది. పూజలో మద్యం, మాంసం కూడా పెడతారట. తాజాగా అశూర్ రెడ్డి వేణుస్వామితో పూజ చేయించారు. రాజశ్యామలదేవి, బగాలముఖి దేవీలకు పూజలు నిర్వహించారు. అశూర్ రెడ్డి మెడలో వేణుస్వామి దండవేగా ఆమె ఆయన కాళ్లకు మొక్కింది. వేణుస్వామి చేసే పూజ పట్ల అశూర్ రెడ్డికి ఎంత నమ్మకం ఉందో చెప్పేందుకు ఈ వీడియో నిదర్శనం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అశూర్ రెడ్డి పూజ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం భీమా. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రియా భవానీ శంకర్, మాలవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా నెల రోజులు సమయం ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర బృందం. ఈ మూవీ నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయా అనే సాంగ్ ను మేకర్స్ లాంచ్ చేశారు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటను రవి బస్రూర్ కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణి పాడారు. గోపీచంద్, మాలవికా శర్మ కాంబోలో వచ్చే ఈ పాట ఇంప్రెసివ్ గా సాగుతుంది. టాలీవుడ్ యువ నటుడు శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమాకు పురుషోత్తమ రాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా స్నేహల్, శశిధర్, కార్తిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా నెల రోజులుండగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ ను శనివారం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో రాశి సింగ్ కథానాయికగా నటిస్తూ ఉండగా శివ కందుకూరి భాస్కర్ నారాయణ అనే డిటెక్టివ్ రోల్లో నటించబోతున్నాడు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను చిరంజీవి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని చిరు ఒక వేదికపై బహిరంగంగా ప్రకటించారు. తాజాగా దీని గురించి రచయిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిరంజీవి నటించిన మంచు పల్లకి సినిమాకు నేను డైలాగ్లో రాశాను. ఆ తర్వాత 40 ఏళ్లు మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉన్నాం. ఇక విభేదాలంటారా, భార్యాభర్తల మధ్య కూడా వస్తూ ఉంటాయి. అలానే అందరి మధ్య వస్తాయి, మళ్ళీ కలిసిపోతూనే ఉంటారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. అసలు ఏం జరిగిందో కూడా మేమిద్దరం మర్చిపోయాం. 4 ఏళ్ల తర్వాత చిరంజీవి ఎలా రిసీవ్ చేసుకుంటాడోనని భయపడ్డా, కానీ ఆయన మాత్రం చాలా ప్రేమతో పలకరించారు. ఆయన కళ్ళల్లో ఆప్యాయత కనిపించింది. మీ జీవిత చరిత్ర రాస్తే బాగుంటుందని నేనే ఆయన్ని ఆ రోజు వేదికపై అడిగారు. ఆ మాట అడగానే ఆయన ఆశ్చర్యపోయారు. నిజంగా రాస్తారా? నువ్వు రాస్తే అంతకంటే కావాల్సిందేముంది, ఇప్పుడే ప్రకటించమంటావా అని చిరంజీవి అడిగారు. నేను ఓకే చెప్పడంతో ఆ స్టేజ్ పైన ఈ విషయాన్ని వెల్లడించారు అని అన్నారు. ఇక ఈ పుస్తకం రాయాలంటే చిరంజీవిని 50 సార్లు కలిసి మాట్లాడాలని యండమూరి చెప్పారు. చిరు జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై రాయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయనను కలవనున్నట్లు చెప్పారు. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్తో మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ ఆ తర్వాత సినిమాలో కమేడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయ్యాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి హిట్ కొట్టాడు. తర్వాత విలన్గా కూడా మెప్పించాడు. రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోగా మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా వరుసగా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ విజయాలు అందుకుంటున్నాడు సుహాస్. ఇటీవలే సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి మంచి విజయం సాధించింది. సుహాస్
సుహాస్ మరోసారి నటుడిగా ప్రూవ్ చేసుకుని హ్యాట్రిక్ కొట్టాడు. తాజాగా ఈ సినిమా హిట్ అయినందుకు వరుసగా 3 సినిమాల హిట్స్ తో హ్యాట్రిక్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఓ ఎమోషనల్ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు సుహాస్. ఈ లెటర్ లో సుహాస్, అందరికీ నమస్కారం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాని మేము అనుకున్నట్లుగా ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ కి కామెంట్స్ పెట్టడం దగ్గర నుంచి ఇప్పుడు బుక్ మై షోలో టికెట్స్ కొనే వరకు నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు. మీ ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనిది. నటుడిగా నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు నా స్థాయిలో కథలను ఎంచుకుని మీ ముందుకు తీసుకురావడమే నా చిన్న ప్రయత్నం. హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మరొక హ్యాట్రిక్ ఇస్తారు అని నా ప్రయత్నం నేను చేస్తూనే మీ ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని తెలిపాడు. బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్ లో కృతి సనన్ ఒకరు. 33 ఏళ్ళు వచ్చినా ఈ బ్యూటీకి ఇంకా పెళ్లి కాలేదు. అందుకు కారణం ఏంటో రీసెంట్ గా కృతి సనన్ రివీల్ చేశారు. కృతి సనన్ లేటెస్ట్ మూవీ తేరీ బాతుం మే ఐసా ఉల్జా జియా ఫిబ్రవరి 9న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్లో ఉన్న కృతి పెళ్లి విషయంపై మాట్లాడారు. అసలు పెళ్లెందుకు చేసుకోవట్లేదని మీడియా అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చారు కృతి సనన్. చుట్టూ ఉన్న అబ్బాయిలు మంచిగా లేరని, మంచి అబ్బాయిలు ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉందని చెప్పారు. అంటే కృతికి మంచి అబ్బాయి దొరకలేదన్నమాట. గత ఏడాది ప్రభాస్ కృతి డేటింగ్లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అదంతా పుకార్లని తేలింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దిల్సేతో వెండి తెరకు పరిచయమయ్యారు నటి ప్రీతి జింటా. ఆ చిత్రంలో షారుఖ్తో కలిసి ఆమె సందడి చేశారు. తాజాగా ఆ సినిమా సంగతులను ఇన్స్టాలో గుర్తు చేసుకుంటూ ఫోటోను షేర్ చేశారు. ఆ సినిమాలో అవకాశం రాగానే షూటింగ్ కోసం ఆతృతగా ఎదురుచూసా. మణిరత్నం షారుఖ్లతో పనిచేస్తున్నందుకు ఆనందించా. సెట్లోకి అడుగుపెట్టగానే మణి సార్ నన్ను చూసి ముఖం కడుక్కొని రమ్మని నవ్వుతూ చెప్పారు. జోక్ చేస్తున్నారనుకున్నా, మేకప్ పోతుందని చెప్పా. నాకు కావాల్సింది అదే, దయచేసి ముఖం కడుక్కొని రండి అన్నారు. దీంతో మేకప్ తీసేశాను. ఆ తర్వాత తీసిన క్లోజప్ షాట్ అద్భుతంగా వచ్చింది. ఈ ఫోటో తొలి సన్నివేశంలోనిది. మా ఫోటోగ్రఫీ డైరెక్టర్కు ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. తొలి సినిమా దిల్సేతోనే ప్రీతి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమంటే ఇదేరాతో తెలుగు వారికి పరిచయమయ్యారు. బాలీవుడ్ నటి భూమి ఫడ్నేకర్ నటించిన తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ భక్షక్. ఈ సినిమాకు పులకిత్ దర్శకత్వం వహించగా బాలీవుడ్ బాద్షా సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్లు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మసే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 12th ఫెయిల్ చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుని ఈ రికార్డులు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా టాప్ 250 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో ఈ సినిమా 50వ స్థానంలో నిలిచింది. అంతేకాదు టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమా కూడా ఇదే. దీనిపై దర్శకుడు స్పందిస్తూ ఎంతో ఆనందంగా ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా చనిపోయినా పర్వాలేదనిపిస్తుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా ఈ చిత్రం గతంలోనే రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి 9.2 రేటింగ్తో 12th ఫెయిల్ సంచలనం సృష్టించింది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో చొరబడి నగదుతో పాటు అవార్డులు సైతం ఎత్తుకెళ్లారు. మధురైలోని ఉసిలంపట్టిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్శకుడి ఇంటి తాళాన్ని పగలగొట్టి బీరువాలో ఉన్న 1,00,000 నగదు, 5 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పథకాలను కూడా దొంగలెత్తుకెళ్లారట. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు మణికందన్ చెన్నైలో ఉన్నారు. ఫోటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించిన మణికందన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దర్శకుడిగా మారారు.
నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి బాగా రాసిన వాళ్ళకి బాగా రాయని వాళ్ళకి స్టిల్ దే వెంట్ యూ టుక్ ఎఫర్ట్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అండ్ ఐ టోటలీ రెస్పెక్ట్ ఇట్ అండి. ఇంక్లూడింగ్ ఇప్పుడు చూసిన ఆడియన్స్ కూడా అంతే అండి. మనం తీసింది ఇట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఎ పొలిటికల్ ప్రిమైజ్. ఒక పొలిటీషియన్ సినిమా అయినప్పుడు దే విల్ బీ వెరీ వేరీడ్, ఒక ఎక్స్ట్రీమ్ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ఉంటాయి అండ్ దట్ ఈస్ నేచురల్ అండ్ నార్మల్ అండి. యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నేను ఒక ఫిల్మ్ మేకర్ లాగా నేను అనుకున్న స్క్రిప్టు నేను చేశాను అండ్ ఆడియన్స్ రియాక్షన్ చూశాను, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ చూశాను అండ్ అక్రాస్ ద మీడియా ఆల్సో మోస్ట్లీ న్యూట్రల్. అంటే మనకి అన్ఫార్చునేట్లీ పోయినసారి చెప్పినట్లు దెర్ ఈజ్ ఆల్వేస్ ప్రో అండ్ అగెనిస్ట్. ప్రో ఆర్ అగెనిస్ట్ ఇద్దరికి వాళ్ళ అజెండాలు ఉంటాయి, అది మనం ఏం చేయలేము. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ న్యూట్రల్ హూ హ్యావ్ ఇండిపెండెంట్లీ గివెన్ దెర్ ఒపీనియన్ విచ్ ఈస్ పాజిటివ్. ఇప్పుడు రివ్యూస్ అయినా ఒపీనియన్ అయినా అండి, ఐ థింక్ ఎనీ స్టోరీ టెల్లర్ హ్యావ్ టు టేక్ ఇట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక లక్షల ఒపీనియన్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ కాంటెక్స్ దే విల్ బీ ఈచ్ రివ్యూర్ వాళ్ళ కాంటెక్స్లో వాళ్ళు చేస్తారు అండ్ స్టోరీ టెల్లర్స్గా మేము డిఫెండ్ చేయడానికి ట్రై చేయకూడదు. వాళ్ళు రాసింది రైటా, మీరు చెప్పింది రైటా, రాంగ్ అనేది కాదు. వీ హ్యావ్ టు మేక్ ఎ ఫిలిం అండ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఫర్ ద ఆడియన్స్ అండ్ ఫర్ ద మీడియా ఆర్ క్రిటిక్స్. వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, అది మేము అంగీకరించకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆర్ మేము కొన్ని నేర్చుకొని ముందరకు పోవచ్చు, దట్స్ ద థింగ్. అండ్ ఇది అంటే డిఫికల్టీ విత్ పొలిటికల్ ఫిలిమ్స్ ఏంటంటే అండి, ఇట్ ఈస్ యూ కాంట్ కమర్షియల్ ఫిలిమ్స్ లాగా ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ ఫిలిం. అది తీసేటప్పుడు రాసేటప్పుడు కూడా మాకు తెలుస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ మార్కెటింగ్ అయినా లేదా ఫస్ట్ డే వచ్చే ఆడియన్స్ అయినా ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ పొలిటికల్ సినిమాని పొలిటీషియన్ బేస్డ్ ఇది ఎంత మనము ఒక యూనివర్సల్ ఎమోషన్ అనుకున్నా కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటామనే ఆడియన్స్ దే మైట్ బీ లిమిటెడ్ ఆర్ దే మైట్ బీ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. వీ డోంట్ నో. ది సినిమా విల్ షో ఇఫ్ అట్ ఆల్ ఆ కైండ్ ఆఫ్ ప్రిమైస్ ఆఫ్ స్టోరీస్కి ఉంటుందని. అండ్ దట్స్ ద థింగ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను మా టెక్నీషియన్స్ అండ్ మది కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. And apart from this, Jeeva and Mammootty and the other cast who have done exceptionally well. ఒక్కసారి సినిమా అయిపోయిన తర్వాత నా పద్ధతి ఏంటంటే అండి, అది ఐ థింక్ ఐ డిటాచ్ విత్ ద ఫిలిం. ఐ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద నదర్ స్టోరీ. దీన్ని నేను ఐ కాంట్ గో ఆన్ జస్టిఫైయింగ్ ఆర్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ లేదండి. అండ్ ఓవరాల్ నేను ఒక యాత్ర అండ్ యాత్ర 2 అనే 2 కథలు చెప్దామనుకున్నా. యాత్ర 2 వాజ్ 2019లో చెప్దామనుకుని నిర్ణయించుకున్నా. ఈ కోవిడ్లు ఇవన్నీ వచ్చి ఈయన 5 ఏళ్ళ తర్వాత బతుకుండి ఇంకా అదే రోజు సినిమా చేసి రిలీజ్ చేసుకున్నాం. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ అండ్ దట్ ఈస్ ఫైన్. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండ్ ఐ హోప్ ఇది ఓన్లీ 1 day అయింది కాబట్టి వీ విల్ ఫిగర్ అవుట్ హౌ ద ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ సంథింగ్. వీల్ ట్రై ప్రమోటింగ్ ద వే ఇట్ ఈస్ అండ్ ఐ హోప్ ద మీడియా డస్ ద సేమ్ వే ఇన్ ఎ ఫెయిర్ వే. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్గా వీ హ్యాడ్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్క్రీన్స్. సో హీరో గారు యాక్చువల్లీ కారేకూడలో ఉన్నారు. సో హీ ఈస్ విష్డ్ అస్ ఆల్ ద లవ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద మీడియా అండ్ టు ద ఆడియన్స్ యాజ్ వెల్. 2 daysలో ఆయన ఇక్కడికి రాగానే వీల్ సెలబ్రేట్ అవర్ సక్సెస్ విత్ దెమ్. ఏదైతే అనుకున్నామో ప్రతి ఎపిసోడ్ ఇది పేలుతుంది, దీనికి యునానిమస్ రిపోర్టు యునానిమస్గా రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం. ప్రతిదీ అలాగే ట్రాన్స్లేట్ అయింది. ఈరోజు ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. ఒక స్టాండింగ్ ఓవేషన్ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇకపోతే మనకి మన ఫ్రెండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చినప్పుడు వీఆర్ పుష్ టు ఆర్ వీఆర్ డ్రాన్ టు థియేటర్స్. మనం థియేటర్స్కి వెళ్తాము. అలాంటి ఒక మీకు వర్డిక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే
ఒక బుక్ మై షోలోనో, ఎందుకంటే ఆడియన్స్ ఓట్ చేసేది బుక్ మై షోలో కానీ, IMDbలో కానీ, పేటిఎంలో కానీ, ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న సైట్స్లో యూ విల్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. మీలాంటి ఫ్రెండ్స్, మీలాంటి ప్రేక్షకులు ఓటేసేది అక్కడ. అలాంటివి మీకు సూచికలు అన్నమాట ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేది. ఇకపోతే మిగతా విశ్లేషణ పేరుతో విషయం చెమ్మే ఏవైతే కొన్ని సైట్లు ఉంటాయో అసలు వాటిని పట్టించుకునే అవసరం కూడా లేదు. మీరు చూడాల్సింది, మిమ్మల్ని రప్పించడానికి కారణాలు ఈ సైట్లు ఉంటాయి. ఈ బుక్ మై షో కానీ, లేకపోతే IMDb కానీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద జెన్యూన్ కాంటెంట్ రేటింగ్ అనమాట. And thank you so much for the response what we are getting today. We are much grateful to the audience. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను పర్సనల్గా అంటే టాక్ ఫాలో అవుతున్నప్పటి నుంచి రాత్రి ఒక షో పడింది. ఐ థింక్ మీ ఫ్రెండ్స్ యూకే నుంచి మాకు ఫస్ట్, అంటే ఇంత మునుపు యూఎస్లో పడేది, ఇప్పుడు యూకేలో ఫస్ట్ టైం ప్రీమియర్ అన్నిటికంటే ముందు పడింది. సో అక్కడ నుంచి మేము టాక్ ఫాలో అవుతూ వచ్చాం. సో లైక్ ద డైరెక్టర్ అండ్ రైటర్ సెడ్ మాకు యునానిమస్ రిపోర్ట్స్ వస్తున్నాయి బిగినింగ్ నుంచి. సో పొద్దున్న నేను పర్సనల్గా థియేటర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూశాను, అండ్ వేరే థియేటర్స్ కూడా వెళ్ళాను. సో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం అంటే రవితేజ గారు ఆయన కంఫర్ట్ జోన్, అంటే మామూలుగా ఎప్పుడు ఎనర్జెటిక్గా సరదాగా, అంటే వెరీ కొలోక్యల్గా సరదాగా ఎక్కువ ఎనర్జెటిక్ తోటి ఉంటారు మామూలుగా ఆయన చేసే క్యారెక్టర్స్లో. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. సో ఆయన ఇంత మునుపు అంటే నాకు మా వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ చెప్పింది ఏంటంటే, విక్రమార్కుడులో రాథోడ్ క్యారెక్టర్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఆ ఇంటెన్సిటీ, సో సేమ్ అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వైబ్ వచ్చింది, చాలా బాగుందని చెప్తున్నారు. సో హీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు దీంట్లో. సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ద వే ఫస్ట్ హాఫ్లో, అంటే కొంచెం ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ఎలాగైతే ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళ కథ ఏంటి అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంత చెప్పడం, ఆ స్క్రీన్ ప్లే అలాగ ఓపెన్ అవ్వడం బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ అంటే ఇప్పుడు ఈ బిట్లుగా చెప్తే నేను కూడా ఫస్ట్ హాఫ్ అయిపోగానే పెడతారు కదా, ఫస్ట్ హాఫ్ టూ మచ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది, అలా కాకుండా. సో అండ్ సెకండ్ హాఫ్లో అంటే ఇదేంటి ఎక్కువ, అంటే మా మదర్ కూడా నిన్న పొద్దున దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాగా యాక్షన్ సినిమా లాగా ఉంది అన్నారు. సరే నువ్వు రా వచ్చి చూడు అన్న. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎలాగైతే సెకండ్ హాఫ్లో అసలు కథ ఏంటి, మెయిన్ అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటూ, ప్లస్ ఓహో ఇదనమాట యాక్షన్ బ్లాక్లు, లేదా ఈ కథ అని మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ స్టోరీ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ ట్విస్ట్ తీసుకుంటుందో సినిమా, అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రిలీజ్ ముందు కూడా చెప్పాము, అంటే మామూలుగా యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్స్లో యాక్షన్ తోటి ఎండ్ అవుతుంది, కానీ దీంట్లో మరి అది ఎలాగా ఈ సన్నటి కుర్రాడు అలా రాశాడు అనేది ఎవరికీ తెలీదు. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ పాయింట్స్లోకి వెళ్ళిందో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ట్రూలీ. వీ బీన్ ఫాలోయింగ్. అండ్ నేను కూడా మామూలుగా నా ఇన్స్టా కానీ నా ట్విట్టర్లో ఐ పర్సనలీ మెసేజ్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో నాకు చాలా పాజిటివ్గా వస్తుంది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఐ థింక్ దేర్ హిట్ స్ట్రీక్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో రవి అన్నయ్య, ఐ బీన్ టాకింగ్ టు హిమ్. ఆయన కారైకూడలో ఉన్నారు. ఐ థింక్ ఈస్ కమింగ్ ఆన్ ద 12th or సంథింగ్. సో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ బయట చూసిన సక్సెస్ని ఇంకా ఎక్కువ కనిపించేటట్టు, ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ మేము డెఫినెట్గా చేసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.